తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వర్షం కురిసిందంటే చాలు రోడ్లన్నీ జలమయమైపోతాయి. రాజమండ్రి నడిబొడ్డున కంబాల చెరువు మూసివేసి పార్కుగా మార్చడంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక చెరువు ప్రాంతమంతా జలమయమైపోతోంది. దీంతో చుట్టుపక్కల ఉండే ఇళ్లలోకి నీరు చేరాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చినుకు పడితే చాలు తెలుగు రాష్ట్రాలు చిత్తడిగా మారిపోతున్నాయి. చిన్నపాటి వర్షాలకు సైతం బస్తీలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలకు నాళాలు పొంగి మురుగునీరు ఇళ్ల ముందుకు వస్తుండటంతో దుర్గంధం వెజ్జలుతోంది. పలు చోట్ల వర్షానికి రోడ్లు కొట్టుకుని పోతున్నాయి. అంతేకాకుండా వర్షాలకు చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు తరలించడం మినహా శాశ్వత పరిష్కారం చూపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వర్షం కురిసిందంటే చాలు రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. రాజమండ్రి నడిబొడ్డున కంబాల చెరువు మూసేసి పార్కుగా తీర్చిదిద్దడంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక చెరువు ప్రాంతమంతా జలమయమైంది. దీంతో చుట్టుపక్కల ఉండే ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చిన్న చినుకు పడిన రాజమండ్రి జలమయం అవుతోంది. అక్కడ ప్రస్తుత పరిస్థితి ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అంజుబాబు జాయిన్ అవుతున్నారు. అంజుబాబు, ప్రస్తుతం ఎలా ఉంది? కేవలం తుఫాన్ ఎఫెక్ట్ తోటి ఎలా ఉంటే రేపు వర్షాకాలం స్టార్ట్ అయ్యే పరిస్థితి ఏంటి? ప్రతి సంవత్సరం మనం ఇది రిపీట్గా చెప్పుకుంటూ ఉన్నా సరే ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకు శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్నారు? అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? అధికారులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కంబాలవారి చెరువు ప్రాంతం, అంటే కంబాల చెరువు అంటే ఇది రాజమండ్రి పట్టణానికి నడిబొడ్డున ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పలువురు కవులు చెప్పినట్లుగా అంటే రాజుల సొమ్ము రాళ్లపాలు, ప్రభుత్వం సొమ్ము పథకాల పాలు అనేందుకు నిదర్శనంగా ఈ యొక్క కంబాల పార్కుని మనం చూడవచ్చు. ఈ పార్కు గతంలో కంబాల చెరువుగా ఉండి రాజమండ్రి నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఈ యొక్క మురుగునీరే కాదు, వర్షపు నీరే కాదు, వృధా అయ్యే వాటర్ అంతా కూడా ఈ చెరువులోకి రావడం, అనంతరం ఈ చెరువులోంచి బయటికి వెళ్ళడం, అంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండూ కూడా జరుగుతూ ఉండేవి. అయితే ఎప్పుడైతే ఈ చెరువుని ఈ యొక్క ఆకర్షణ అంటే నగర ప్రజలకు ఆకర్షణీయంగా తయారు చేసామని చెప్పి నగరపాలక సంస్థ అధికారులు ఏవో కొత్తగా 4-5 బొమ్మలు తెచ్చి దీన్ని ఒక పాలరాళ్లతోటి దీన్ని అందంగా తీర్చిదిద్దేశామని చెప్తూ ఈ యొక్క చెరువుని ఎప్పుడైతే మూసివేశారో ఇక్కడ మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోతున్నాయి. అలాగే మురుగునీరుతో పాటు వర్షపు నీరు కూడా ఇళ్లలోకి పోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ చెరువుని మూసివేయడం వల్ల ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాహనాలు, అలాగే నివాసదారులు, గృహ నివాసాల్లో ఉండే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవడం మనం చూస్తున్నాం. చిన్న చినుకు పడితే చాలు ఈ యొక్క కంబాల చెరువు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎప్పుడైతే మూసివేశారో ఇక్కడ నీరంతా కూడా ఇళ్లలోకి పోతుందని చెప్పొచ్చు. ఈ యొక్క చెరువుని మూసివేయడమే కాకుండా ఈ యొక్క పార్కు కింద ఎప్పుడైతే తీర్చిదిద్దారో ఇక్కడ టికెట్లు కూడా పెట్టి నగర ప్రజలకి ఫ్రీగా చూపించాల్సింది పోయి నగరపాలక సంస్థ
ఆ విధంగా ఈ యొక్క నగర ప్రజల నుంచి డబ్బులు కూడా ముక్కుపిండి వసూలు చేయడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే కనుక గతంలో చెరువుగా ఉన్న ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు దీన్ని పార్కుగా తీర్చిదిద్దాం, పర్యాటకులను ఆకర్షిస్తున్నాం, నగర ప్రజలకి ఆహ్లాదకర వాతావరణం కలగజేసామని చెప్పుకుంటూ డాంబికాలు చెప్తున్నారే తప్ప గతంలో ఈ యొక్క చెరువులోకి చుట్టుపక్కల వాటర్ అంతా ఇన్ఫ్లోలో వచ్చి అవుట్ఫ్లోలో బయటకు వెళ్ళడం వల్ల చినుకు పడినా కాదు, తుఫాన్లు వచ్చినా, గోదావరి వరద వచ్చినా కూడా ఈ రాజమండ్రి ప్రాంతం ఎప్పుడు కూడా మునగడం అనేది మనం చూడలేదు. అయితే నగరంలో ఉన్నటువంటి చాలామంది మేధావులు ఈ పార్కుని నిర్మించేటప్పుడు అలాగే కంబాల చెరువు మూసివేసి పార్కు కింద తయారు చేస్తున్నారు. దీనివల్ల పట్టణానికి ముంపు బెడద ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. గతంలో దీని కంబాల వారు ఈ చెరువు కింద దానం ఎందుకు ఇచ్చారంటే నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ముంపు బారిన పడకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క చెరువుని దానం చేశారు ఫ్రీగా. అందువల్ల ఇది కంబాల చెరువుగా ఏర్పడింది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముయ్యివేయద్దు అని చెప్పేసి చాలామంది మేధావులు చెప్పడం. అలాగే గతంలో పార్లమెంటు అభ్యర్థిగా పనిచేసినటువంటి ఉండవిల్లి అరుణ్ కుమార్ గారు కూడా దీన్ని ఆధునీకరించడం అనేది కరెక్ట్ కాదు, ఈ కంబాల చెరువుని పార్కుగా తీర్చిదిద్దడం కరెక్ట్ కాదు, ఆధునీకరించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో వెళ్ళిపోయేలా ఉంటే బాగుంటుందని చెప్పి సూచించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వ అధికారులు కానీ అప్పటి పాలకులు కానీ దీన్ని పెడచెవిని పెట్టి సుందరమైన పార్కుగా తీర్చిదిద్దామని చెప్పారే తప్ప దీనివల్ల పౌర నష్టం ఎంత జరుగుతోంది, అలాగే ఇక్కడ గృహాల్లో నివాసం ఉండే వాళ్ళకి ఆస్తి నష్టాలు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకొని దాఖలాలు ఉన్నాయి. పక్కనే గోదావరి నది పొంగి పొరులుతూ ఉంటే ఏ విధమైన అంటే గోదావరి వరద వచ్చినప్పటికీ కూడా ఏ విధమైన ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పటికీ రాజమండ్రి నగరంలో చినుకు పడితే చాలు చిత్తడిగా మారడం, అలాగే పార్కింగ్ చేసిన బళ్ళు, కార్లు, వాహనాలు అన్నీ కూడా కొట్టుకుపోవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ ఈ చెరువుని ఆధునీకరణ పేరుతోటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో మూసివేయడంతో నగరంలో ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పేసి నగరవాసులు అయితే గగ్గోలు చెందడం మనం చూస్తున్నాం. ఇప్పటికైనా పాలకులు కానీ అటు అంటే ఏదైనా మాట వరకు కానీ చేతులకు వచ్చినప్పుడు మాత్రం అది పనులు సక్రమంగా సాగట్లేదు అనేది ప్రత్యక్షంగా కనిపిస్తున్న విషయమే. అంటే ఇప్పుడు ఎలా చూడాలి, ఇప్పుడు ఈసారి వర్షాలు చాలా సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏంటి, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటికైనా అధికారులు తమ మొండి వైఖరిని వీడనాడి ఈ కంబాల చెరువు అంటే నగరానికి నడిబొడ్లో ఉన్నటువంటి ఈ కంబాల చెరువులో ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు కూడా కలిగే విధంగా కనుక చర్యలు చేపడితే రాబోయే రోజుల్లో తుఫాన్లు తాకిడి జరిగినా అలాగే ఓ పక్కన గోదావరి ముంపు వచ్చినా కూడా ఏ విధమైన ఇబ్బందికర పరిస్థితులు ఉండవని చెప్పి ఇటు మేధావులు కూడా సూచనలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ యొక్క కంబాల పార్కుని కంబాల చెరువుగా రూపాంతరం చేసి అంటే ఇన్ఫ్లో అంటే బయట నుంచి వచ్చే వాటర్ అంతా కూడా చెరువులోకి మళ్లించే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పేసి ఇటు నగర ప్రజలు సూచించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా అధికారులు అంటే నగరపాలక సంస్థ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ దీని మీద ఒక దృష్టి సారించి నగరంలో ముంపు పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క కంబాల చెరువుకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనేది ఇచ్చి తీరాలని చెప్పేసి సూచించడం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ అంజిబాబు.